15,601 కోట్ల పెట్టుబడులు. మ్యారిటైమ్ అంటే మన సముద్ర తీర ప్రాంతానికే పెట్టుబడులు వస్తున్నాయి ప్రధానంగా. రాష్ట్రంలో తీర ప్రాంత వెంట నౌకా నిర్మాణ ప్రాజెక్టులు రాబోతున్నాయి. మ్యారిటైమ్ రంగంలో 15,601 కోట్ల పెట్టుబడులతో ఆ ప్రాజెక్టుల ఏర్పాటుకి దిగ్గజ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందానికి కుదుర్చుకుని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మచిలీపట్నం పోర్టు పరిధిలో నౌకా నిర్మాణం మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రానికి ఉన్న 1,054 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆధారంగా మ్యారిటైమ్ రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షించాలన్నటువంటి సందర్భంలో ఇది జరుగుతోంది. అట్లాగే దుగ్గరాజపట్ల హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దుగ్గరాజపట్నం మూలపేటలో షిప్ బిల్డింగ్ పరిశ్రమ ఏర్పాటుకి ప్రతిపాదించింది. ఇందుకు 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది. దీనికోసం ఫీజిబిలిటీ స్టడీని ఇప్పటికే చేపట్టింది. ఇక్కడ జేఎం బాక్సీ 3,000 కోట్లతో నౌకా నిర్మాణం మ్యారిటైమ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించి ఇందుకు దుగ్గరాజపట్నంలో 2 దశల్లో ప్రాజెక్టు ఏర్పాటుకి 506 ఎకరాలు కేటాయించని ప్రభుత్వాన్ని కోరింది. ఇకపోతే మచిలీపట్నం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ 1,500 కోట్ల పెట్టుబడితో మచిలీపట్నం పోర్టు పరిధిలో నౌకా నిర్మాణం మరమ్మతులు సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చి ప్రతిపాదనలు సమర్పించింది. సంస్థ అభ్యర్థన మేరకు ఇక్కడ 200 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. యునైటెడ్ పెట్రో గ్రూప్ 7,600 కోట్లతో షిప్ బిల్డింగ్ మరమ్మతుల కేంద్రాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఆర్ఎఫ్పీ దాఖలు చేసింది. ప్రాజెక్టు అమలుకు 1,185 ఎకరాలు కేటాయించాలని ఈ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో 2 దశల్లో నావల్ షిప్ బిల్డింగ్ మరమ్మతుల కేంద్రం ఏర్పాటు ప్రతిపాదించింది. 500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. మొదటి దశ ప్రాజెక్టుకి 50 ఎకరాలు, రెండో దశకు 150 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మత్స్యశాఖ భూములను ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ మరమ్మతుల కేంద్రాల ఏర్పాటుకు అనుసరించాల్సిన విధానం మీద ప్రపంచవ్యాప్తంగా వివిధ పోర్టుల్లో అమల్లో ఉన్నటువంటి విధానాలు రాష్ట్ర అధికారులు పరిశీలించారు.